గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి. అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా కార్యకర్తల సోదరులు ఈరోజు కొంత సార్ వస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు, మరి గెలిపించిన మాతోని మాట్లాడతలేడు, మమ్మల్ని కలుస్తలేడని మా కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారని నేను నాయకులకు నాయకుడిని కాదు, నేను అధికారులకు నాయకుడిని కాదు, నేను కార్యకర్తలలో ఒక కార్యకర్తను. మీ తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండడమే నాకు సంతోషం. అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వీలైనంత మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది, నాకు బలం వస్తుంది. కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ను ఓడించడమే కాదు, మోడీని ఢీకొంటామని చెప్పొచ్చు అని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా మందికి సమాచారం ఉందో లేదో, ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉందో కొంత ఏవైనా సమాచార లోపం ఉండి ఉండొచ్చు. మళ్ళీ తొందరలోనే జిల్లాకు వచ్చి ప్రతి కార్యకర్తను కలుసుకొని ఈ గెలుపు మీది, ఈ అధికారం మీది, ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వంలో మీ సూచనలు, మీ సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుందని చెప్పడానికి